అబ్బా ఏమిటండి ఇది? ప్రేమ బంధం. గడ్డి బంధం. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మందెంతో ఘాటైన ప్రేమ అనుకుంటారు. ఈ కుమారంత అదృష్టవంతుడు లేడని కుళ్ళి కుళ్ళి చచ్చిపోతారు. జయ, ఈవేళ నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? శకుంతల సినిమాలో జయశ్రీ లాగున్నావు. దూరం దూరం. ఏటిది జయ, మనసులు దగ్గరైన కొద్దీ మన మధ్య దూరం ఎక్కువ చేస్తున్నావు. పరికి నీళ్ళు కట్టుకునేటప్పుడు పక్కన కూర్చొనిచ్చేదని పవిట్లేయట మొదలు పెట్టావు, బారెడు దూరం చేశావు. ఇప్పుడు చీరలు కట్టుకుంటున్నావు, అసలు చేతికి చిక్కటమే లేదు. ఎలా చచ్చేది? ఎన్నాళ్ళు నాకు ఈ శిక్ష? పెళ్ళయ్యేంత వరకు. పెళ్ళ? చూడు, సాయంత్రం అలా అంటుమావాడి తోట వైపురా చంద్రుడు సాక్షిగా పెళ్లి చేసుకుందాం. ఈవేళ కంప్లీట్ పౌర్ణమి. అయ్యయ్యో, ఇవాళ కొట్టమావాల్సింది. అయితే మరి మంచిది, ఎవరు చూడకుండా మన సాక్షికి మనమే పెళ్లి చేసుకోవచ్చు. అంత తొందర పెడతారేమిటండి? ముందు మా చిన్నాన్న బిఏ పాస్ అవ్వాలి, ఆ తర్వాతే మన పెళ్లి. అంటే మీ చిన్న ఫెయిల్ అయితే మన పెళ్లి కూడా ఫెయిలేనా? మదర్ మీల్స్ రెడీ, క్విక్, అర్జెంట్ అర్జెంట్. తగ్గు. ఏంటో నీ అర్జెంటు? త్వరగా ఇప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళాలో? దొరగారికి నిజంగా ఆఫీసే ఉంటే అన్నం అక్కడికే వచ్చేది. ఓ లేదు కాబట్టి పిండాకుడి కోసం ఇక్కడ నిలబెడుతున్నావు అనమాట. ఫాదర్, నువ్వు రాను రాను మరీ చెడిపోతున్నావు. ఇప్పుడేమిట్రా రే, నిన్ను ఏనాడు కన్నానో ఆనాడు చెడిపోయాను రా. కొత్తగా మర్యాద లేకుండా మర్యాద రే, మర్యాద నీకు మర్యాద. దమ్మిడి సంపాదన లేదు, 2 పూట్ల దండకు తిండి పెడుతున్నా, నీకు మర్యాద ఇవ్వాలి. ఎవరి కోసం పెడుతున్నా? నా కోసం పెడుతున్నాను రా. ఫలాని శంకరయ్య గారి అబ్బాయి తిండి లేక వీధుల్లో తిరుగుతున్నాడంటే నాకు అప్రదర్శన పెడుతున్నాను రా. కరెక్ట్. వాట్ ఈస్ కరెక్ట్? కరెక్ట్ అండి, కరెక్ట్. పెట్టదలుచుకుంటే టైం ప్రకారం తిట్టకుండా కరెక్ట్ గా పెట్టు, లేదా కట్ చేసుకో. ఫాదర్, పెట్టి చెడు పేరు తెచ్చుకోవద్దు. దట్స్ వెరీ బ్యాడ్. ఏదో డిసైడ్ చేయి. అన్నం తినమంటావా, బయటికి వెళ్ళమంటావా? రెడీ, 1 2 4 బయటికి పోతున్నాను. వెళ్తున్నాను. వెళ్తాను. ఫాదర్, నీకు నేను ఒకటే కొడుకును, వెళ్ళానంటే మళ్ళా రాను. నువ్వు చచ్చావంటే కురుగు పెట్టేవాడు కూడా. ముందు కొడుకు పెట్టుకొని తర్వాత వస్తాను రా. ఏమిటండి ఆ మాటలు? అంతేనే, అంతే. ఓ, నీ కర్మ అనుభవం. మళ్ళా నువ్వేమంటావు? నీకు ఇంటి గురించి ఎప్పుడైనా పట్టి చేస్తేగా. నీ చెల్లెలు పెళ్లిడికి వచ్చిన పిల్ల ఇంట్లో అట్లా పడింది. ఎప్పుడైనా దాని గురించి ఆలోచించావా? ఆలోచించాను. ఆలోచించి ఏం చేయమంటావు మదర్? గుడి దానికి మొగుడు కావాలని చెప్పి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగినట్టు కాడికి అందరి కాళ్ళు పట్టుకోమంటావా? ఏం చేయమంటావని? గుడ్డిగా గిడ్డిదన్నా అంటే గోవ గుయ్యమంటుంది. అన్నయ్య, నాన్న, అన్నయ్య, నా కోసం ఎవరు ఎవరి కాళ్ళు పట్టుకోనక్కర్లేదు. మీ పోట్లాట్లన్నిటికీ నా పెళ్లే కారణం కావాలా? మీకంత భారంగా ఉంటే నేనే వెళ్ళిపోతాను. నువ్వెందుకమ్మా వెళ్ళిపోవడం? పోతే ఆ వెధవ పోతాడు. ఫాదర్, మనం బయటకు వెళ్ళామంటే రాజ్యాలుగా బ్రతకగలం. ఆ గుడిది ఏం చేస్తుంది? అన్నయ్య, అనాథలకు అభాగ్యులకు ఈ లోకంలో తావే లేదా? గుడ్డిదని దయతలిచి గుప్పిడన్నం పెట్టే దాతలే ఉండరంటావా? నువ్వు ఒక ఫూలు సిస్టర్. కన్న తండ్రి అన్నం పెట్టినంటున్నాడు, ఇక ఊళ్ళో వాళ్ళు పెడతారా? దౌర్భాగ్యుడా, వీడి ముఖాన్ని అంత పిండా కూడా పంపించు. కరెక్ట్. నాకు కావాల్సింది అదే. నేను 12 గంటలకు కరెక్ట్ గా భోజనానికి వస్తానని తెలుసు కదా. 11:55 ఆకేసి వడ్డీ చుట్టి రవసంత ఎందుకు వచ్చేది? మదా నీగడ పెరుగుందా? పద పెడుతు. ఇది ఒక్కడి తక్కువ అయింది వీడి బతుక్కి. అంత పచ్చడి మీద పంపిస్తావే.